అందరికీ నమస్కారం. మై డియర్ స్టూడెంట్స్, ఈరోజు బాలరామాయణ్ పార్ట్ 14 చెప్తున్నాను. జాగ్రత్తగా వినండి. लक्ष्मण से राम का संवाद जारी रहा. राम ने वन गमन को भाग्यवश आशा आया उल्टेर कहा. लक्ष्मण उससे सहमत नहीं थे. वे उसे कायरों का जीवन मानते थे. उन्होंने राम से कहा, आप बाहुबल है, अयोध्या का राज सिंहासन छीन ले. देखता हूँ कौन विरोध करता है. అన్నగారు, మీరు చేసేది మంచి పని కాదు. మీరు ఏ విధంగా అయితే వెళ్ళిపోతాను అంటున్నారో ఇది పిరికి వాళ్ళు చేసే పని. అన్నగారు, మనం ఇట్లా వెళ్ళిపోకూడదు. నువ్వు ఆజానుబాహుడివి, నువ్వు శక్తిశాలుడివి, నీకెవరడ్డొస్తాడు, నేను చూస్తానన్నా. నువ్వు పద, నువ్వు రాజ్యాభిషేకం చేద్ది అని పద అంటాడు. अधर्म का सिंहासन मुझे नहीं चाहिए, मैं वन जाऊंगा. मेरे लिए तो जैसा राज सिंहासन वैसा ही वन. తమ్ముడు, నాకు రాజసింహాసనం వద్దు. నా కోసం ఏదైతే ఇప్పుడు రాజసింహాసనం ఏదైతే ఉందో అది నా కోసం ధర్మమైనటువంటిది వనం, అడవి. ఇప్పుడు నేను అడవికి వెళ్ళటమే కరెక్టు. అక్కడికి వెళ్ళటం వల్లనే అదే నాకు రాజసింహాసనంగా నేను కీర్తించుకోబడతాను. అదే నా రాజసింహాసనం అనుకుంటాను. దయచేసి నాకు వెళ్ళటానికి రెడీ చేయి తమ్మి అంటాడు. कौशल्या ने स्वयं को संभाला, उठी और राम को गले लगा दिया. वे राम के साथ वन जाना चाहती थी. राम ने मना कर दिया. कहा कि वृद्ध पिता को आपके सहारे की अधिक आवश्यकता है. कौशल्या ने राम को विदा करते हुए कहा, जाओ पुत्र, दसों दिशाएं तुम्हारे लिए मंगलकारी हो. मैं तुम्हारे लौटने तक जीवित रहूँगी. వెళ్ళు బిడ్డ, వెళ్ళు. వెళ్ళి నీతో పాటు నేను కూడా వస్తాను అంటే రాముల వారు అంటారు, అమ్మా, ప్రజెంటు నాన్నగారు ముసలితనంలో ఉన్నారు. నాన్నగారికి నీ సహాయం ఇప్పుడు అవసరం. ఈ టైంలో నువ్వు వస్తాను అని అంటే ఇది పొరపాటు అవుతుందమ్మా, దయచేసి నువ్వు వద్దు అనేటప్పటికీ, సరే నాయన, లోక కళ్యాణార్థం నువ్వు వెళ్ళి మంచిగా నీ పని నువ్వు చేసుకో. 10 దిక్కులు నీ మంచి కోసమే ఆలోచిస్తూ ఉంటాయి. నువ్వు తిరిగి వచ్చిందాకా నేను బతికే ఉంటాను బిడ్డ, వెళ్ళు అని చెప్పి రాముల వారిని వాళ్ళ అమ్మగారైనటువంటి కౌసల్యాదేవి పంపిస్తుంది. कौशल्या भवन से निकलकर राम सीता के पास गए. सारा हाल बताया, विदा मांगी, माता पिता की आयु का उल्लेख किया, उनकी सेवा करने की आग्रह किया. कहा, प्रियो, तुम निराशा मत होना, 14 वर्ष के बाद हम फिर मिलेंगे. మరి వాళ్ళమ్మ కౌసల్య దగ్గర చెప్పి అక్కడి నుంచి సాధారణ డైరెక్ట్గా ఎవరి దగ్గరికి వెళ్తారు? వాళ్ళ మిస్సెస్ అయినటువంటి సీతమ్మ తల్లి కాడికి వెళ్తారు. సీతమ్మ తల్లి కాడికి వెళ్ళి, సీతమ్మ తల్లి ఇట్లా జరిగింది అని చెప్తాడు. చెప్పిన తర్వాత, నువ్వు ఇక్కడే ఉండు, 14 సంవత్సరాలు నువ్వు ఇక్కడే ఉండు, తర్వాత నేను వస్తాను, నువ్వు బాధపడకు, మా అమ్మని మా నాన్నని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి అంటాడు. అప్పుడు సీతమ్మ తల్లి ఏమంటుందో చూడండి.
राम के वन गमन का समाचार तब तक सीता के पास नहीं पहुंचा था। राम को देखकर कुछ आशंका हुई, अनिष्ट की। राम ने विदा मांगी तो सीता व्याकुल हो गई, क्रोधित भी हुई, निर्णय पर प्रतिवाद किया। राम नहीं माने तो सीता ने उनके साथ जंगल जाने का प्रस्ताव रखा। सीता ने कहा, मेरे पिता का आदेश है कि मैं छाया की तरह हमेशा आपके साथ रहूं। अंततः राम को उनकी बात माननी पड़ी। तभी लक्ष्मण भी वहां आ गए। वह भी साथ जाने को तैयार थे। राम ने उन्हें इनकी स्वीकृति दे दी। वह भी साथ जाने की तैयार थे। राम ने उन्हें उनकी स्वीकृति दे दी। शीघ्र तैयारी करने को कहा। మరి సీతమ్మ తల్లికి రాముల వారు వచ్చి చెప్పిన దాకా కూడా తెలీదు. ఆ తర్వాత తెలిసిన తర్వాత చాలా కోపంగానూ ఉంది, బాధగానూ ఉంది, ఏడుస్తూ కూడా ఉన్నారు. తర్వాత చాలా ప్రతివాదాలు జరిగినాయి. జరిగిన తర్వాత సీతమ్మ తల్లి అంటుంది, మా నాన్నగారైనటువంటి జనక మహారాజు గారు భర్త ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళాలి, భర్త ఏది చెప్తే అది చేయాలి, భర్తకు నీడగా ఉండాలి అని చెప్పారు. కాబట్టి నేను కూడా నీతో పాటు వస్తాను స్వామి అంటారు. సీతమ్మ తల్లి మాటలకు రాముల వారు కూడా సరేలే అంటారు. తర్వాత లక్ష్మణుడు కూడా నేను వస్తాను అన్నయ్య అని చెప్పి అంటాడు. దానికి కూడా రాముడు ఒప్పుకుంటాడు. తొందరగా ప్రయత్నాలు ప్రారంభించండి అంటాడు. राम चाहते थे कि सीता वन ना जाए, अयोध्या में रहे। वे उसकी अनुमति दे चुके थे, फिर भी उन्होंने एक और प्रयास किया। सीते, वन का जीवन बहुत कठिन है, ना रहने का ठीक स्थान, ना भोजन का ठिकाना, कठिनाइयाँ कदम कदम पर। तुम महलों में पली हो, ऐसा जीवन कैसे जी सकती है? सीता ने उत्तर नहीं दिया, मुस्कुरा दी। उन्हें पता था कि राम अपने लिए वचन से पलट नहीं सकते. సీతమ్మ తల్లికి మాట ఇచ్చారు తీసుకెళ్తానని. మాట ఇచ్చిన తర్వాత మళ్ళీ తీసుకెళ్ళకపోతే బాగుండదు, కంపల్సరీగా తీసుకెళ్తాడని చెప్పి తెలుసు అని కూడా రాముల వారు ఇంకోసారి ఒక మాట చెప్దాము అని చెప్పి అంటాడు. సీత, నువ్వు మహారాణిలాగా బతికావు, నువ్వు మహారాణిలాగా ఎదిగావు. నీవు అడవిలో వెళ్తే సరిగ్గా ఆహారం దొరకదు, అడవుల్లో ఉంటే ఎటువంటి చాలా ఇబ్బందులు వస్తాయి. ఎందుకులే, ఒక్కసారి ఆలోచించు అని చెప్పంటే సీతమ్మ తల్లి ఎటువంటి ఆన్సర్ ఇవ్వకుండా సైలెంట్గా ఉంటుంది. సైలెంట్గా ఉండి ఆయనకు నవ్వుతుంది. ఎట్లా అయినా సరే ఈయన నాకు తీసుకెళ్తాడు అని చెప్పి తెలుసు కాబట్టి, ఆమెకు మాట ఇచ్చాడు కాబట్టి, కంపల్సరీ తీసుకెళ్తాడు కాబట్టి ఇక్కడ ఆమె నవ్వి సైలెంట్ అయిపోతుందన్నమాట. राम वन जा रहे हैं, यह समाचार पूरे नगर में फैल चुका था. नगरवासी दशरथ और कैकेयी को धिक्कार रहे थे. कुछ देर पहले तक वहाँ उत्सव की तैयारियां थी. वह उदासी ने घर कर लिया. सड़कें गीली थी. लोगों के आंसुओं से सबकी इच्छा थी कि राम सीता वन में जाए. वे उन्हें रोकना चाहते थे पर बेबस थे. राम, सीता और लक्ष्मण जंगल जाने से पहले पिता का आशीर्वाद लेने गए. महाराज दशरथ दर्द से कराह कर रहे थे. तीनों रानियां वही थी. मंत्री आसपास थे. मंत्रीगण रानी कैकेयी को जब भी समझ रहे थे. अब भी समझ रहे थे, क्षुब्ध थे, पर तर्क का साथ नहीं छोड़ना चाहते थे. ज्ञान, दर्शन, नीति, रीति, परंपरा सबका हवाला दिया. कैकेयी अड़ी रही. మరి అంతిమంగా
రాముల వారు, సీతమ్మ తల్లి, అదేవిధంగా లక్ష్మణుడు అడవులకు బయలుదేరుతున్నారు. నెక్స్ట్ టాపిక్ 15th పార్ట్లో చెప్తాను.